జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 184వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే తృతీయోధ్యాయః భగవతః శ్రీమన్నారాయణస్య ఆవిర్భావః. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఏత్యుక్త్వా భగవాంస్తూష్ణీం బభూవ మునిసత్తమా వసుదేవోపి తం రాత్రావాదాయ ప్రమయో బహిః. ఇట్లు పలికి భగవంతుడు ఊరకుండెను. వసుదేవుడు కూడా ఆ రాత్రి అతన్ని తీసుకొని బయటకు వెడలెను. మోహితాశ్చాభవంస్తస్త్ర రక్షిణో యోగ నిద్రయా మధురాద్వారపాలాశ్చ వ్రజత్యానకదుందుభౌ. వసుదేవుడు వెళ్ళుచుండగా గృహరక్షకులు మధురాద్వారపాలులు యోగనిద్రచే మోహింపబడిరి. వర్షతాం జలదానాం చ తోయమత్యుల్బణం నిశి సంహృత్యానుయయౌ శేషః ఫణైరానకదుందుభిం. మేఘములు అతి తీవ్రముగా వర్షించుచుండగా ఆదిశేషుడు ఫణములతో ఆనక దుందుభిని కప్పి అనుసరించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వర్షతామితి అత్యల్బణం అతి శబ్దం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం వర్షతాం అని. అత్యుల్బణం అనగా అతి శబ్దం. యమునాం చాతి గంభీరాం నానావర్తసతాకులాం వసుదేవో వహన్విష్టం జానుమాత్రావహాంయయౌ. అతి గంభీర నానావర్త సతాకులమైన యమునా నదిని విష్ణువును మోయుచు వసుదేవుడు మోకాలు లోతు నదిలో వెళ్ళెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యమునామితి జానుమాత్రావహామిత్యత్ర హేతుత్వం వహన్ విష్ణుమితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము యమునామితి జానుమాత్ర వహాం ఇతి అనుదానికి హేతువు విష్ణువును మోయుట. కంసస్య కరదానాయ తత్రైవాభ్యాగతాం తటే నందాదీన్ గోపవృద్ధాం స యమునాయా దదర్శ సహా. కంసునికి కప్పము కట్టడానికి మధురకు వచ్చి ఉన్న నందాది గోపవృద్ధులను యమునా తటమున వసుదేవుడు చూచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కంసస్యేతి నందాదీన్ దదర్శః స్వయం తైరదృష్టః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం కంసస్య అని. నందాదులను చూచెను, తాను వారితో చూడబడకుండా. తస్మిన్ కాలే యశోదాపి మోహితా యోగ నిద్రయా తమేవ కన్యాం మైత్రేయ ప్రసూతాం మోహితే జనే. ఆ సమయమున యోగ నిద్రచే మోహింపబడిన యశోద ఇతర జనము కూడా మోహించబడగా ఆ యోగ నిద్రనే ప్రసవించింది. వసుదేవోపి విన్యస్య బాలమాదాయ దారికాం యశోదాశయనాత్తూర్ణ మా జగామామి తద్యుతి. వసుదేవుడు కూడా యశోదాశయ్యపై బాలుని ఉంచి అక్కడ ఉన్న బాలికను తీసుకొని మరలా అమిత కాంతి కలవాడై తిరిగి వచ్చను. దదృశే చ ప్రబుద్ధా సా యశోదా జాతమాత్మజం నీలోత్పలదళశ్యామం తతోద్యర్థం ముదం యయౌ. యశోద కూడా మేలుకొని తనకు కుమారుడు కలుగుటను అతను నీలోత్పలదళ శ్యామునిగా ఉండుటను చూచి మిక్కిలి సంతోషించెను. ఆదాయ వసుదేవోపి దారికాం నిజ మందిరే దేవకీ సేనేన్యస్య యథాపూర్వమతిష్ఠితః. వసుదేవుడు కూడా కన్యను తీసుకుని తన మందిరమున దేవకీ సేనమున ఉంచి పూర్వము వలె ఉండెను. తతో బాలధ్వనిం శ్రుత్వా రక్షిణః సహసోత్థితాః కంసయా వేదయామాసుః దేవకీ ప్రసవం ద్విజా. అంతటా బాలధ్వనిని విన్న రక్షకులు వెంటనే లేచి దేవకీ ప్రసవమును కంసునికి నివేదించిరి. కంసస్తూర్ణం పేత్యైనాం తతో జగ్రాహ బాలికాం ముంచేతి దేవక్యా సన్నకంఠ్యా నివారితః. అంతట కంసుడు వదులుము వదులుము అని దేవకీ గద్గద కంఠతో వారించుచున్నను వచ్చి బాలికను తీసుకొనెను. చిక్షేప చాశిలాపృష్ఠే సా క్షిప్తా వియతి స్థితా అవాపరూపం సుమహత్ సాయుధాష్టమహాభుజం. ఆ శిశువును శిలాపృష్ఠమున పడవేశను. అట్లు వేయగా ఆ శిశువు ఆకాశమున నిలచెను. ఆయుధాలతో కూడిన అష్టభుజములు కల మహారూపాన్ని పొందెను. ప్రజహాస తథైవోశ్చైః కంసం చరుషితా బ్రవీత్ కిం మయా క్షిప్తయా కంసజాతో యస్వాం వదిష్యతి. పెద్దగా నవ్వెను. కోపముతో కంసునితో ఇట్లు పలికెను. నన్ను పడవేసి ఏమి లాభము, నిన్ను చంపువాడు పుట్టెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రజహాసేతి యస్వామదిష్యతి సజాత ఇత్యన్వయః
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రజహాస అని నిన్ను చంపువాడు పుట్టెను అని అన్వయము. సర్వస్వభూతో దేవానామాసీన్మృత్యు పురాసతే తదేతత్సంప్రధార్యాచు క్రియతాం హితమాత్మనః. అతను దేవతలకు సర్వస్వభూతుడు. పూర్వము అతను నీకు మృత్యువాయను. ఈ విషయము తెలుసుకొని నీకు హితమును ఆచరించుకొనము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సర్వస్వభూత ఇతి పురా కాలనేమిత్వే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సర్వస్వభూత అని పురా అనగా కాలనేమిగా ఉండగా ఏత్యుక్త్వా ప్రయయో దేవి దివ్యస్రగంధ భూషణ పశ్యతో భోజరాజస్య స్తుత సిద్ధైర్విహాయస. ఇట్లు పలికిన దేవి దివ్యమైన మాలలు గంధము ఆభరణములు ధరించి భోజరాజు చూచుచుండగా సిద్ధులతో స్తుతించబడుచు ఆకాశ మార్గమున వెళ్ళెను. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే పంచమాంసే తృతీయోధ్యాయ సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.